తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. సంక్రాంతి సమయంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగిల్ డిజిట్కే టెంపరేచర్లు పడిపోవడంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోయారు. అయితే 2 రోజుల క్రితం వాతావరణంలో మార్పు వచ్చింది. ఉన్నట్టుండి చలి తగ్గి వేడి పెరిగింది. కానీ మళ్లీ చలి పులి పెరిగింది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆ తర్వాత మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా టెంపరేచర్లు 15.8 డిగ్రీలు, 17.2 డిగ్రీలకు పడిపోయినట్లు వెల్లడించారు. సంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మంలోని పలు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. నల్గొండలో 17.4 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్లో 18.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 19 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్రత ఎక్కువగానే ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన టెంపరేచర్లు నమోదయ్యాయి. రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. 3 రోజుల పాటు పొగమంచు ఎక్కువగా ఉంటుందని, రోడ్లపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందన్నారు. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీల సెల్సియస్, 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశాలున్నాయి. చలికాలం మరో నెల రోజులు ఉండటంతో ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చలి తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.